ఆర్థిక సమాచారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ TV5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో ట్రెండ్ రాను బలహీనపడుతుంది. మనకి రిలయన్స్ 200-డే మూవింగ్ యావరేజ్ లెవెల్ కూడా బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ 1% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తుంది. 1015 హార్డ్ లెవెల్స్ దగ్గర మనం పదే చెప్పుకుంటూ కూడా వస్తున్నాం. రిలయన్స్ ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. మేబీ చాలా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి పదే ఇప్పటికే కూడా మనం వాన్ చేస్తూ వచ్చాము. అండ్ అందుకు తగ్గట్టుగానే 1017 హార్డ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం రిలయన్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఇండెక్స్ పరంగా 8357 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది, జస్ట్ 8 పాయింట్స్ ప్లస్లో. అండ్ 11 పాయింట్స్ ప్లస్లో 27,046 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇలా ఇంకా వీక్నెస్ మనం చూస్తూనే ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 18,769 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రధానంగా 3% వరకు నష్టపోవడం బ్యాంక్ నిఫ్టీ మీద అండ్ ఇండెక్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ తో పాటు మనకి ట్రేడర్స్కి ఎస్పెషల్లీ అండ్ ఇన్వెస్టర్స్కి ఐడియాస్ ఇచ్చేందుకు మనతో శేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మార్కెట్లో కొద్దిగా మనకి ట్రెండ్ మిక్స్డ్గా కనిపిస్తుంది. రిలయన్స్ లాంటి కౌంటర్స్లో వీక్నెస్ రావడం చూస్తున్నాము. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ ఒక 3% దాకా క్రాక్ అయింది. వాళ్ళు 8350 లెవెల్స్ని నిలబెట్టుకోవడం కాస్త కష్టమే అన్నట్టు ఇంతకుముందు అనుకున్నాం మనం. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1% దాకా వీక్ అయిన నేపథ్యంలో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎక్కువగా స్టాక్స్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనకి మార్నింగ్ టైంలో చూసుకుంటే లోలో ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చాలా స్ట్రాంగ్గా మనకి పెరగడం చూసాము. నిఫ్టీ విషయానికి వస్తే 8418 దాకా వెళ్ళింది. అయితే లాస్ట్ ఒక 1.5 అవర్ నుంచి కొంచెం మార్కెట్స్ ఆల్మోస్ట్ డే లోస్లోకి దగ్గరికి అంటే కొంచెం అంటే లాస్ట్ 2 అవర్స్ లోస్కి మనకు రావడం చూసాము. దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే యూరోప్ మార్కెట్స్ కొంత వీక్నెస్, తర్వాత కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ బాగా డ్యామేజ్ అనేది నిఫ్టీకి మనకి ఇవ్వడం చూసాము. లైక్ ఒకటి ఫస్ట్ మార్నింగ్ నుంచి కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కొంత వీక్ ఉంటే లాస్ట్ ఒక 1 అవర్ నుంచి రిలయన్స్ ఒకటి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యి 1020 కూడా బ్రేక్ అయింది. గతంలో చాలాసార్లు మనం ఈ స్టాక్ని సెల్ అని చెప్తూనే వస్తున్నాము. అది ఇంకా ఫర్దర్గా వీకే 1004 ఆ లెవెల్స్ను కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లోనే టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎల్ఎన్టీ కూడా ఈరోజు 1400 బ్రేక్ అయ్యింది. కొన్ని మేజర్ కంపెనీస్ ఈరోజు అంటే వెయిటేజ్ ఉన్న కంపెనీస్లో సెల్లింగ్ కారణంగా మనం చూసాం. మన మార్కెట్స్లో కూడా కొంత వీక్నెస్ అనేది వచ్చింది. అయితే కొన్ని స్టాక్స్ డే నుంచి కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా హిండాల్కో అని చెప్పొచ్చు, చాలా స్ట్రాంగ్గా డేస్ హైస్కి కట్ అవుతూ రావడం చూసాము. అదేవిధంగా ఐటీసీ ఒకటి కూడా ఇది ఈ మధ్య కాలపు హైకి రావడము, ఇది లాస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ ట్రెండ్గా చూసుకుంటే సర్ప్రైజింగ్ మూవ్ అనుకోవచ్చు ఐటీసీ. ఎందుకంటే 220 లెవెల్స్ నుంచి దగ్గరగా 260 దాకా వచ్చింది. దీనికి కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ పెరుగుతున్నాయి. కొంచెం ఇవి రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొంత బయింగ్ ఉంది. ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం క్లోజింగ్ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్స్ పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండదు, కాకపోతే ఇండివిజువల్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కొనసాగవచ్చు. అవుట్ పర్ఫామ్ చేసే స్టాక్స్లో కొంచెం ఈ లెవెల్ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ అయితే 8340 8320 బిలో అయితే కట్ కాకపోవచ్చు, ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉందండి. ఓకే, కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. నాగరాజు అడుగుతున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెడిలా హెల్త్ అండ్ మనాలి పెట్రో ఈ 3 స్టాక్స్ని ఓకే సెల్ ఆర్ హోల్డ్, మేబీ ఆల్రెడీ పర్చేస్ చేశారు బట్ ఏ ప్రైస్లో పర్చేస్ చేశారని మెన్షన్ చేయలేదు, కానీ 3 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ సెల్? ఎస్బీఐ, కెడిలా, మనాలి పెట్రో. 3 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మనాలి పెట్రో చూస్తే కనుక మనకి 30 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెరగడం మనం చూసాము. కొంచెం బాగా లాస్ట్ 6 మంత్స్ అప్ ట్రెండ్లో కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. ఈ పెట్రో ప్రోడక్ట్ సంబంధించిన కంపెనీ బాగా బులిష్గానే ఉంది. కాకపోతే 45 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ కనుక మార్కెట్ అప్ ట్రెండ్ ఉందంటే 45-46 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ కూడా ఓవరాల్గా చూస్తే కనుక ఈ లాస్ట్ 1 or 2 మంత్స్ కొంచెం ఇండస్ట్రీస్గా కనిపిస్తుంది. 250-260 దగ్గర కన్సాలిడేషన్ ట్రెండ్లో కనిపిస్తుంది. కాకపోతే ఇవాళ మనకు చూస్తాము బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్, ఒక కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉంది. బట్ కానీ ఓవరాల్గా కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది. సెక్టర్ కూడా పర్వాలేదు. మన పిఎస్సి కూడా కొంచెం రికవరీ అవ్వడం చూసాము పాజిటివ్ న్యూస్ తోటి. కాబట్టి హోల్డ్ చేయండి. అండ్ వివేకానంద్ అడుగుతున్నారు, సువెన్ లైఫ్ సైన్స్ని బై చేద్దాం అనుకుంటున్నారు ఒక 3 years టైం హొరైజన్కి, బట్
అది కాకుండా మేబీ 7 లైఫ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే దానికి దీనికి కంపేర్ చేయలేమండి. సువేన్ లైఫ్ సైన్సెస్ అయితే వద్దని చెప్తానండి. ఎందుకంటే నెక్స్ట్ ఒక అట్లీస్ట్ ఒక 5-6 నెలలు ఫార్మా స్టాక్స్లో పెద్దగా గొప్పగా ఇక్కడ నుంచి పెరుగుతాయి అయితే అనుకోమో, అదొక కారణం అని చెప్పొచ్చు. ఇంకోటి సువేన్ లైఫ్ సైన్సెస్ నిజంగా ఈ లెవెల్ అనేది అంత అంటే బాగా ఈ మధ్యకాలం అంటే లాస్ట్ ఒక 2-3 ఏళ్ల క్రితం మన లెవెల్స్ని చూసుకుంటే 40-50 రూపాయల నుంచి కంటిన్యూగా పెరిగి ఈ మధ్యకాలంలో కరెక్షన్లో ఉంది. కాబట్టి అదొకటిను, ప్లస్ ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ అని జస్టిఫై చేయదు ఇప్పుడున్న ప్రైస్ కూడా. కాబట్టి పెద్దగా దీని నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా మీరు అదర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. దీంట్లో ఇదే స్పేస్లో కాకుండా వేరే సెక్టర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. మధుసూదన్ రెడ్డి అడుగుతున్నారు, మార్కెటర్ లైన్స్ 41 రూపీస్లో 2500 షేర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ 1 yearకి ఈ కంపెనీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మార్కెటర్ లైన్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్ కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు అండి. ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం కంటిన్యూషన్ అప్ ట్రెండ్లోనే కన్సాలిడేషన్ ట్రెండ్లో కనిపిస్తుంది. 55-35 మధ్యన కొంచెం ఊగిసలాడటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం పాజిటివ్ ట్రెండ్ ఉందనుకోవచ్చు, కొంచెం పాజిటివ్గా అవుట్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. సో ప్రాస్పెక్ట్స్ అయితే మటుకు కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య లాస్ట్ ఒక 1 or 2 quarters రిజల్ట్స్ మటుకు చూస్తే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. అలాగే షిప్పింగ్ కూడా చూస్తే కనుక కొంచెం అంత రేటెడ్ సెక్టర్ కూడా కాదు, బట్ టెక్నికల్గా మటుకు ఇంకా కొంచెం బుల్లిష్గానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి, కానీ 50 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే లోయర్ రేట్లో 35 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నరసింహారావు మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. శేష గారికి క్వశ్చన్ అండి. చెప్పండి. ఇప్పుడు కొని బడ్జెట్ కి ముందు రోజు అమ్మేసేటట్టుగా ఏమైనా సజెస్ట్ చేయమండి కొంచెం షేర్స్ 10-50% గెయిన్ అయినా పర్వాలేదు. 10-15% గెయిన్ పర్వాలేదండి. మనకున్న 1 week కూడా లేదు. ఎస్పెషల్లీ ఆ ట్రేడింగ్ సెషన్స్ కూడా హార్డ్లీ మనకు ఒక 4 to 5 ట్రేడింగ్ సెషన్స్ మాత్రం ఉన్నాయి. అలాంటి బంపర్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? బంపర్ ఐడియాస్ అంటే ఆల్రెడీ కొన్ని వాటికి పెరిగిపోయి ఉంటాయండి. ఇవే రైల్ స్టాక్సే చూడండి. తర్వాత BEML ఒకటి కూడా బై చేయొచ్చు. BEML ఏంటంటే అటు రైల్వేలో ఉంది, డిఫెన్స్లో ఉంది, ఇన్ఫ్రాలో ఉంది, 3 ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం BEMLని మీరు ఆల్రెడీ ఇది 52-week హైకి ఈరోజు కూడా 3.5% పెరిగింది. అది ఇంకా పెరగవచ్చండి. అయితే 10-15% BEML ఇక్కడ నుంచి పెరుగుతుందని అనుకోను, బట్ ఎంతో కొంత పెరగడానికి అవకాశం ఉంది. BEML మీరు కట్ చేసుకోవచ్చు. ఈవెన్ భారత్ ఫోర్జ్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో కూడా నెక్స్ట్ ఒక 1 week అంటే బడ్జెట్ రేపనంగా ఈరోజు అమ్ముకునేటట్టయితే ఈవెన్ వాటిని కూడా మీరు బై చేయమని చెప్తానండి. గుంటూరు నుంచి శ్రీరామ్ మరో కాలర్. అడగండి శ్రీరామ్. సార్ నావి 2 స్టాక్స్ సార్, సన్ ఫార్మా అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ సార్. ఏదండి? హలో, సన్ ఫార్మా అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. ఓకే ఓకే, సన్ ఫార్మాని ఇక్కడ నుంచి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్, బై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే 640 నాకు కొంచెం సపోర్ట్ లెవెల్ లా కనపడుతుంది కొంచెం, అండ్ ఇంకొంచెం ఈవెన్ 580 దాకా పోయినా కూడా యాడ్ చేసుకుందామని లాంగ్ టర్మ్ కోసం 1 to 2 years కోసం. అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా 350కి ఆ లెవెల్కి వచ్చినప్పుడు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. మంచిదేనా? సన్ ఫార్మా ఇవాళ కూడా బాగా వీక్ అయినట్టుంది. ఎందుకంటే సన్ ఫార్మాకి ఎస్పెషల్లీ వాళ్ళకు ఉన్న యూఎస్లో ఉన్న ఒక ప్లాంట్కి నెగిటివ్ ఇది USFDA వార్నింగ్ వచ్చిన నేపథ్యంలో, ఆర్ అబ్జర్వేషన్స్ వచ్చిన నేపథ్యంలో 1% దాకా పడింది. వాళ్ళ 634 odd లెవెల్స్ దగ్గర ప్రస్తుతానికి సన్ ఫార్మా అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ 1% వరకు పట్టం మనం చూసాము సన్ ఫార్మా. కాకపోతే ఈ లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక కంటిన్యూస్ ఒక డౌన్ ట్రెండ్ ఉండడం మనం చూస్తున్నాము సన్ ఫార్మా. ఓవరాల్గా చూస్తే కనుక సెక్టర్ కూడా బాగా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి ఉండడం కూడా మనం చూస్తున్నాము. అలాగే సన్ ఫార్మా కూడా చూస్తే కనుక ఈసారి కొంచెం Q3 రిజల్ట్స్ కూడా 25% వరకు డిప్ అవడం అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని అంచనాలు రావడం కూడా మనం చూస్తున్నాము. వాల్యుయేషన్ పాజిటివ్గానే కొంచెం స్థిరంగా ఉన్నప్పటికీను, అలాగే టెక్నికల్గా లెవెల్స్ కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీను, బట్ సెక్టర్ వైజ్ అలాగే ఈ Q3 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు సన్ ఫార్మా లాంగ్ టర్మ్ కోసం. అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసామండి. ఈ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్గా అప్ ట్రెండ్ 130-140 నుంచి డబల్ కూడా అవడం మనం చూసాము. 400 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము.
ఈ లెవెల్లో బయింగ్ అయితే మటుకు అంత అడ్వైసబుల్ కాదనిపిస్తోంది. ఎందుకంటే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ తర్వాత కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చేసింది. RSI ROC ఇండికేటర్స్ అన్నీ కూడా టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ సూచిస్తుంది. అదేవిధంగా Q3 కూడా ఈ స్టాక్ కూడా కొంచెం డిప్ ఉంటుందని ఒక అంచనాలు కూడా రావడం మంచిది. సో ఫండమెంటల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఒంగోలు నుంచి లక్ష్మణ్ రావు మరొకాలం. హలో సార్, అడగండి లక్ష్మణ్ రావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఈ నా దీపావళికి శేషగాలను బాలాగారు చెప్పారు కదా సార్, చెప్పండి. వాటిలో తీసుకోవచ్చు సార్ ఇప్పుడు? ఇప్పటికే చాలా పెరిగాయండి. ఫర్ ది మ్యాటర్ అట్లా సైకిల్స్, నందన్ డెనిమ్ అట్లా సైకిల్ కాదండి, అట్లా సైకిల్ కాకుండా కదం 3 తీసుకోవచ్చు అంటున్నాను. 2 స్టాక్స్లోనేమో అట్లాస్, నందన్ డెనిమ్ బాగా పెరిగాయి. ఇవి కాకుండా మిగిలిన రికమెండేషన్స్ థైరోకేర్ లాంటి. థైరోకేర్ ఒకటి మీరు తీసుకోవచ్చు అండి, థైరోకేర్ తీసుకోండి. తర్వాత డీప్ ఇండస్ట్రీస్ ఒకటి నేను రికమెండ్ చేశాను, దాన్ని కూడా తీసుకోవచ్చు. క్యూపిడ్ ఒకటి రికమెండ్ చేశానండి. అయితే ఇవి ఉన్న వాటిలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్యూపిడ్ మాత్రం కొంచెం ఈ మధ్యకాలం అంతా అంటే అనుకున్న దానికి తగ్గట్టుగా మనకి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా పెరగటం లేదు. ఓకే అండి, ఇది కొంచెం అంటే దానికి ముందు బాగా 30-40 లెవెల్స్ నుంచి కొన్ని ఏళ్ళగా మనకి చూసుకుంటే 1-2 ఇయర్స్ నుంచి పెరుగుతూ వచ్చింది. కొంచెం మీ లెవెల్ ఆగొచ్చండి క్యూపిడ్. అయితే క్యూపిడ్ని వదిలేసి మిగతా మీరు థైరోకేర్ ఒకటి, తర్వాత మిగతా స్టాక్స్ని మీరు బై చేసుకోమని చెప్తాను. అయితే మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. అయితే థైరోకేర్ రిజల్ట్ బాగానే రావచ్చు కాబట్టి థైరోకేర్ని బై చేయండి. క్యూపిడ్ మాత్రం రిజల్ట్కి ముందు బై చేసుకోండి. రిజల్ట్ తర్వాత దీంట్లో కొంచెం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా బాగున్నాయి కాబట్టి రిజల్ట్ బాగుండే అవకాశం ఉంది. ఈసారి రిజల్ట్ బాగుంటే క్యూపిడ్లో మంచి అప్ ట్రెండ్ వచ్చి 320 ఆ లెవెల్ కానీ దాటిందంటే మళ్ళీ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ క్యూపిడ్లో కనపడే అవకాశం కనపడుతుంది. డీప్ ఇండస్ట్రీస్ మాత్రం మీరు ఎవ్రీ డిప్లో కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా బై చేయమని చెప్తాను. అఖిలేష్ మెయిల్ చేశారు, లాజిస్టిక్ స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మేబీ ఫర్ లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచి? గేట్వే డిస్ట్రీ పార్క్స్ ఆర్ గేట్వే లాంటివి అండ్ స్నోమెన్ లాజిస్టిక్స్ మీరు అలాంటి కౌంటర్స్ బెట్ చేయొచ్చు. లాజిస్టిక్స్ ఈ మధ్య అంత లైమ్ లైట్లోకి లేదండి. ఆ మధ్య మనం చూసాము ఒక 6 నెలల క్రితము GST బిల్ పాస్ అవుతున్న ఉద్దేశంతో లాజిస్టిక్స్ అన్నీ కూడా పెరగటం మంచిం. కానీ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోకి రావడం చూసాం. కాకపోతే వారం 10 రోజుల క్రితం కూడా మళ్ళీ ఈ సెక్టర్ మీద రెన్యూడ్ కొంచెం ఇంట్రెస్ట్ రావడం మనం చూసాము. మళ్ళీ కొంచెం ప్రాసెస్ బిగిన్ అవుతుంది, కొంచెం ఫర్దర్గా మూవ్ అవుతున్న వార్తలతోటి పెరగటం మంచిం. సో VRL లాజిస్టిక్స్ చూస్తే కనుక ఇప్పుడే కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తాము. సో ఈ బహుశా లాంగ్ టర్మ్లో ఒక కరెక్షన్ కూడా పూర్తయినట్టు కనిపిస్తుంది. అలాగే గేట్వే డిస్టిలరీస్ కూడా మనం చూస్తాము 480 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పట్టడం మనం చూసాము. పడిన తర్వాత ఈ లెవెల్లో కొంచెం స్థిరంగానే కనిపిస్తుంది. అలాగే గట్టి కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం బాగా పడి ఈ లెవెల్లో 120 రూపాయల దగ్గర స్థిరంగా ఉందని కనిపిస్తుంది. అలాగే స్నోమెన్ కూడా కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ తర్వాత కొంచెం ఈ లెవెల్లో 50-60 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. ఈ 4-5 లాజిస్టిక్ స్టాక్స్లో చూస్తే కనుక నా ఉద్దేశం స్నోమెన్ కొంచెం 50-55 దగ్గర అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే గట్టి కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్గా 115-110 లెవెల్స్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి బై చేయొచ్చు. కాకపోతే ఇమ్మీడియట్ అవుట్లోకి అయితే అంత ఫ్యాన్సీగా కనిపిస్తున్నట్టుగా లేదు ఈ సెక్టర్ మీద. తిరుపతి నుంచి గిరిధర్ మరొకాలు. అడగండి గిరిధర్. హలో హలో హలో, చెప్పండి గిరిధర్. సార్ జైల్ ఇరిగేషన్ 100లో 1000 ఉన్నాయి సార్. ఓకే ఓకే, అది పెట్టుకోవచ్చా, ఏమైనా లాస్ చేసుకోవాలా, బడ్జెట్ వరకు ఆగచ్చా? ఇరిగేషన్ అగ్రి రిలేటెడ్ స్టాక్స్ కొద్ది నుంచి బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఫర్టిలైజర్ స్టాక్స్ అనుకోవచ్చు, ఆర్ పంప్స్ రిలేటెడ్ స్టాక్స్ అనుకోవచ్చు, ఆర్ సీడ్ రిలేటెడ్ స్టాక్స్, అగ్రి థర్స్ట్ ఉన్న అటు ఇటుగా దాంతో కనెక్షన్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా పెరుగుతూ వస్తున్నాయి. మేబీ జైన్ ఇరిగేషన్ కూడా అదే స్పేస్లో ఉంది కాబట్టి బడ్జెట్ వరకు ఏమైనా హోల్డ్ చేస్తే మీనింగ్ఫుల్గా పెరిగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఉంచొచ్చు అండి, హోల్డ్ చేయమని చెప్తానంటే బడ్జెట్ అని కాకుండా ఓవరాల్ ఏమైనా లాంగ్ టర్మ్ కూడా మీరు జైన్ ఇరిగేషన్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది జైన్ ఇరిగేషన్ ఒక అగ్రికల్చర్ అనే కాకుండా కొంచెం డైవర్సిఫైడ్గా ఉంటుందండి. ఇది అటు డ్రిఫ్ట్ ఇరిగేషన్ అనుకోవచ్చు, తర్వాత డిఫరెంట్ ప్రాసెస్లో ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్. కాబట్టి మీరు ఈసారి కూడా రిజల్ట్ బాగుండే అవకాశం ఉంది, మీరు హోల్డ్ చేసుకోండి. నా ఉద్దేశం ప్రకారం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోండి. ఇది ఈసారి మళ్ళీ 100 లెవెల్స్ కానీ క్రాస్ అయిందంటే
140, 150 లెవెల్స్ వెళ్తుంది. అయితే టైం పడుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే మార్కెట్తో పాటు మార్కెట్లో చిన్న కరెక్షన్ వచ్చినా కూడా ఇది రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ మేజర్ కరెక్షన్ లేకపోతే మాత్రం ఇది బాగానే పెరిగే అవకాశం ఉంది. ఈసారి మాన్సూన్ కూడా బాగుంటే మాత్రం దానికి తోడు ఈ స్టాక్లో లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. మీరు హోల్డ్ చేసుకోండి. పవన్ హైదరాబాద్ నుంచి మరో కాలం. అడగండి పవన్. నమస్కారం అండి, చెప్పండి. సార్, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, గ్రిండ్వెల్, నార్టాన్ ఈ 2 స్టాక్స్ నేను 30% లాస్ లో ఉన్నాను. ఓకే, దీనికి ఏమన్నా చెప్తారు? ఇంకోటి వ్యాప్కో నేను 5700 తీసుకున్నాను, ఇప్పుడు అది 5200కి వచ్చింది. ఓకే, ఈ లెవెల్లో యావరేజ్ చేయొచ్చా వ్యాప్కో? ఓకే, వ్యాప్కో యావరేజ్ చేసుకోవచ్చా? అండ్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ గ్రైండ్వెల్, నార్టన్ ఈ 2 స్టాక్స్ 30% దాకా లాస్లో ఉన్నారు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుందండి. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక హైయర్ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయ్యి లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం బాగా పెరగటం మనం చూసాము 260 నుంచి 320 వరకు. అలాగే లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కనుక బాగా స్థిరంగానే కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ సెక్టర్ వైజ్ చూస్తే కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, బడ్జెట్ కూడా వస్తుంది. కాకపోతే టెక్నికల్గా 340, 350 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో జిఐసి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అండ్ మిగిలిన వ్యాప్కో అండ్ గ్రిండ్వెల్ నార్టన్ బాగానే ఉందండి. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ ఇది. కాకపోతే మీరు హైలో కొన్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం లాస్లో ఉన్నట్టు కనపడుతుంది. అయితే మనం చూసాము లాస్ట్ ఫ్యూ వీక్స్గా చాలా స్టడీగా ఉంది. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకేనండి. అటు రెవెన్యూస్ పరంగా కానీ, తర్వాత అటు బాటమ్ లైన్ కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. ఏమాత్రం ఒక క్వార్టర్ కూడా తగ్గడం అనేది ఈ కంపెనీలో లేదు. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుంటే ఫ్యూచర్ బాగానే ఉందండి. ఇన్వెస్ట్మెంట్ కొంచెం మీరు ఓపికగా ఉంటే, కాకపోతే ఏంటంటే ఇది మూమెంటమ్ స్టాక్ అయితే కాదు, ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. కాబట్టి ప్రస్తుతానికి మీరు 20% లాస్లో ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇంకా దీంట్లో కరెక్షన్ వస్తే, ఆ కరెక్షన్ వచ్చినప్పుడు కూడా మీరు యాడ్ చేసుకొని 1.5 year అయితే మంచి రిటర్న్ రావచ్చండి. రంగనాథ్ తాడిపత్రి నుంచి మరో కాలం. హలో, చెప్పండి రంగనాథ్ గారు. సార్ శేషు గారికి సార్ చెప్పండి. అట్లా సైకిల్స్ డౌన్ సైజ్ పడుతుంది కదా, ఇప్పుడు ఈ రేట్లో ఏమన్నా కొనొచ్చా? అట్లాగే సింఫోన్ వచ్చేసి ఈ రేట్లో కొంటే ఏమన్నా ఈ 3 months లో ఏమన్నా 200, 300 ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉన్నాయా? సింఫనీనా సెకండ్ స్టాక్ మీరు అడిగింది? సార్ సెకండ్ స్టాక్ సింఫనీ అడిగారా? సింఫోన్ సార్, సింఫోనీ కాదా, వేరే. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. సెకండ్ స్టాక్ సింఫోనీ సార్, సింఫోనీ 1180. ఓకేనండి, ఫైన్. అట్లాస్ సైకిల్స్ ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా? చూడండి, అట్లాస్ సైకిల్ మీరు పిక్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇది మనకి డౌన్ సైడ్ ఫ్రీజ్ కావడం చూస్తున్నాము ఈరోజు కూడా. కాబట్టి ఇది ఎక్కడ ఆగుతుంది అని ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరండి. ఎందుకంటే స్టాక్ పెరిగిన విధానం కూడా అదే విధంగా ఉంది, పడ్డం కూడా అట్లే ఉంటుందండి. అయితే 520, 540 లెవెల్స్లో రావచ్చు. అక్కడ ఈ స్టాక్ కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ఆగితే మీరు అక్కడ పిక్ చేసుకోండి. అయితే మళ్ళీ ఇమీడియట్ ట్రెండ్ అయితే ఇంతకు ముందులా కంటిన్యూగా పెరగకపోవచ్చు. కొన్ని రోజులు కన్సాలిడేషన్లో ఉంటుందండి. 480 నుంచి 560 ఆ లెవెల్లో ఉంటుంది. కొన్ని రోజులు కన్సాలిడేట్లో ఉంటుంది. కొంచెం కూల్ అయినాక ఈ స్టాక్ని మీరు బై చేసుకోమని చెప్తాను. తర్వాత సింఫనీ గురించి అడిగారు. అంటే మీరు ప్యూర్గా ఇది సీజనల్ ప్లే కోసం అన్నట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ 3 months కోసమని బై చేసుకోమని చెప్తానండి. సింఫనీ కరెంట్ లెవెల్స్లో మీరు అంటే 200, 300 పెరుగుతుందని చెప్పలేము, కానీ ఒక 10 to 15% పైన మీకు 15% పైన నెక్స్ట్ 2 to 3 monthsలో సింఫనీ పెరిగే అవకాశం ఉంది. మీరు కరెంట్ లెవెల్స్లో మీరు స్లోగా బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తారు. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. అఖిలేష్ అడుగుతున్నారు. ఓకే అఖిలేష్, ఇది మెయిల్ తీసుకున్నాం. ఓకే, మధుకర్ ఆర్బిఎల్, బోడాల్ కెమికల్స్, నందన్ డెనిమ్స్, ఎగిస్ లాజిస్టిక్స్ ఈ 4 స్టాక్స్లో 4 స్టాక్స్ని 1 or 2 years కోసం కరెంట్ మార్కెట్ ప్రైస్లో పిక్ చేసుకోవచ్చా? ఆర్బిఎల్ బ్యాంక్ రీసెంట్ రిజల్ట్ ఇచ్చిందండి. వాళ్ళు ఆల్మోస్ట్ 5% దాకా స్పర్ట్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది ఫండ్ మేనేజర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నారు దీని మీద. ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మనం కూడా పదే చాలాసార్లు రికమెండ్ చేసాం. ఆర్బిఎల్ బ్యాంక్ 300, 320 లెవెల్స్లో. నందన్ డెనిమ్ కూడా బాగా రెగ్యులర్గా రికమెండ్ చేస్తూ వచ్చారు. లాస్ట్ దీపావళి కూడా నందన్ డెనిమ్ రికమెండ్ చేశారు. ఆర్బిఎల్, నందన్ డెనిమ్, బోడాల్ కెమికల్స్, ఏజిస్ లాజిస్టిక్స్ 4 స్టాక్స్ మంచివేనండి. 4 సెక్టర్లో ఉన్న ఈ స్టాక్స్ చూస్తే కనుక బాగా బుల్లిష్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాము. ఆర్బిఎల్ బ్యాంక్ చూసాము, లిస్టింగ్ అయినప్పటి నుంచి బాగా యాక్టివిటీ ఉంది, మంచి ఫ్యాన్సీ కూడా జనరేట్ చేసింది. మన రిజల్ట్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే రావడం అని చూసాము. ఏజిస్టిక్ లాజిస్టిక్ చూస్తే కనుక ఈ స్పేస్లో ఉన్న స్టాక్ కూడా బాగా అనూహ్యంగా పెరిగింది. మనకి 3-4 రెట్లు కూడా పెరిగి
కొంచెం హై లెవెల్లోనే ఒక స్వల్ప కరెక్షన్తో కూడా ముగించుకుంది. అలాగే నందన్ డెనిమ్ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. టెక్నికల్గాను ఫండమెంటల్గాను చూస్తే కనుక నందన్ డెనిమ్ కూడా కొంచెం బాగా మంచి పెర్ఫార్మెన్స్ కూడా మనం చూస్తున్నాము. అలాగే నాలుగోది బోర్డల్ కెమికల్స్ కూడా చూస్తే కనుక బాగా ఈ సెక్టర్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తోంది. బోర్డల్ కెమికల్స్ కూడా హై రేట్లో 150 లెవెల్స్లో బాగా పటిష్టంగానే ఉందనుకోవచ్చు. సో 4 ఫండమెంటల్గా మంచివే, 4 టెక్నికల్గానే బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్ హోల్డ్ చేయండి. మరొక మెయిల్ జస్డైల్ గురించి అడుగుతున్నారు. నర్సిరెడ్డి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో జస్డైల్ని పిక్ చేసుకోవచ్చా? చూడండి, జస్డైల్ వద్దని చెప్తూనే ఉన్నామండి. ప్రతి ఈవెన్ ప్రతి ర్యాలీలో కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తున్నాము. ఇప్పుడు కూడా అదే, అంటే ఇంత హై నుంచి చాలా ఎక్కడి నుంచో హైయర్ లెవెల్స్ నుంచి పడింది కదా, ఈ లెవెల్ ఎక్కడి నుంచి ఆగుతుందేమో అని అట్లా కాకుండా అండి, మెయిన్ ఫండమెంటల్స్ అనేది డిటీరియేట్ అయిపోతున్నాయి. అంటే ఇంప్రూవ్మెంట్ అనేది పక్కన పెట్టి వీక్ అయిపోతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఫండమెంటల్స్ అంటే స్ట్రెంగ్త్ కనపరిచేంత వరకు కూడా స్టాక్ పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో ఈ స్టాక్లో రికవరీ ఉండదండి. మధ్యలో ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్లు, తర్వాత షార్ట్ కవరింగ్ ర్యాలీలు రావడం తప్ప పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి స్టాక్ కాదు. మీరు దీన్ని బై చేయాలనుకోవడం అనేది అంత సమంజసం కాదండి. కాబట్టి మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. జస్డైల్ బిజినెస్ మోడల్ పెద్దగా చేంజెస్ కూడా లేవండి. మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం. జస్డైల్ బెటర్ టు ఎగ్జిట్ అని, అందుకు తగ్గట్టుగానే స్టాక్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ వచ్చింది. మన రిజల్ట్స్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు మనకి. కృష్ణ అడుగుతున్నారు, ఎస్బీఐని 257 రూపీస్లో 2 లాట్స్ బై చేశారు ఫ్యూచర్స్లో. సెల్ చేసే ఇది ఎక్కడ సెల్ చేయొచ్చు? 257లో బై చేశారు ఫ్యూచర్స్లో. 257. చూడండి, ఎస్బీఐ మీరు సేమ్ 260 క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి ఎస్బీఐ. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇప్పుడు కెనరా బ్యాంక్ రిజల్ట్ తర్వాత పిఎస్యూ బ్యాంక్స్లో కొంత కన్సర్న్ ఉంది. అంటే మళ్ళీ రిజల్ట్ బాగా రాకపోవచ్చేమోనని. లేదా మీరు 252 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు క్లోజర్గా 260 దాకా రావచ్చు. 260, 262 అండి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ, అట్ ద సేమ్ టైం మీరు పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కానీ. ఎందుకంటే మళ్ళీ ఏదైనా నెక్స్ట్ రేపు వెళ్ళండి ఏదైనా పిఎస్యూ బ్యాంక్ రిజల్ట్ అంటే నేను చూడలేదు, ఏదైనా ఒకవేళ వచ్చి అది బాగాలేకపోతే మళ్ళీ వీటిలో సెల్లింగ్ కూడా రావచ్చు. కాబట్టి 260, 262 దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. చలపతిరావు అడుగుతున్నారు, టీటీకే ప్రెస్టేజ్ 4800లో తీసుకున్నారు అండ్ అశోక్ లేలాండ్ 80 రూపీస్లో తీసుకున్నారు 2 స్టాక్స్ని. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా? టీటీకే ప్రెస్టేజ్ 48, అశోక్ లేలాండ్ 80. హోల్డ్ చేయండి. టీటీకే ప్రెస్టేజ్ రీజనబుల్ రేట్లోనే తీసుకున్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక 3000 దగ్గర నుంచి 5000, 6000 వరకు వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ. సో టెక్నికల్గా కూడా బాగా బులిష్గానే ఉన్న కంపెనీ కాబట్టి టీటీకే ప్రెస్టేజ్ డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే వాల్యుయేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ గ్రోత్ కూడా బాగా పాజిటివ్ ఉండడంతో స్థిరంగానే ఉంది. రెండోది ఏమన్నది, అశోక్ లేలాండ్ 80 రూపీస్లో. అశోక్ లేలాండ్ కూడా మీరు హోల్డ్ చేయండి. ఈ మధ్యకాలంలో కొంచెం ఈ సెక్టర్లో ఈ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ బట్ ఓవరాల్గా చూస్తే కనుక అంతక్రితం బాగా ర్యాలీ వచ్చేసింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. 75 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఏర్పడటం మనం చూసాము. కాకపోతే 90 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 90 కనుక బ్రేక్ అయిందంటే ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్స్లో సేమ్ మనకి ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ బాగా వీక్ అవుతూ వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్లో షార్టింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? ఎందుకంటే 3% దాకా వాళ్ళ వీక్ అయింది. మేబీ ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంకు ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తానండి. 260 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 246, 248 లెవెల్స్ రావచ్చు. అంటే ఇది రిజల్ట్ బాగా రాకపోవచ్చు అనే దానికి ముందుగా ఇందులో కరెక్షన్ అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా మార్కెట్స్ బాగుండి ఫ్లాట్గా ఉన్నప్పుడు ఈ టైంలో ఒకే ఒక బ్యాంక్ ఇట్లా వీక్ ఉండడం అనేది కొంచెం రిజల్ట్ మీద అంత హోప్ లేకపోవడము. కాబట్టి ర్యాలీస్లో సెల్ చేయమంటాను. అయితే బ్యాంక్ నిఫ్టీ ఎవరైనా షార్ట్ ఎవరైనా ఉంటే మాత్రం కవర్ చేసుకోమంటాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రికవరీ కావచ్చు రేపు ఎల్లుండిలో షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి మళ్ళీ టువర్డ్స్ 19,000 పైన వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ స్టాక్స్లో కూడా వీక్ స్టాక్స్లో ఏవైతే అంటే వీక్ స్టాక్స్లో ఉన్న వాళ్ళు ఓకే, అంటే ఫ్రెష్గా కొత్తగా వీక్ అవుతున్న స్టాక్స్ ఎల్ఎన్టీ ఒకటి, రిలయన్స్ ఒకటి, వీటిలో సెల్లింగ్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. కానీ మిగతా అదర్ మెటల్ స్టాక్స్ వాటిలో సెల్లింగ్ ఎవరైనా ఉంటే లైక్ టాటా స్టీల్ కానీ, వేదాంత, హిండాల్కో,
వాటిలో షార్ట్స్ క్లోజ్ చేసుకోమంటాను. ఈవెన్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా షార్ట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసుకోమంటాను. ఇన్ఫ్రా స్టాక్స్ కూడా షార్ట్స్ ఉంటే క్లోజ్ చేసుకోమంటాను. మార్కెట్స్ అయితే పెద్దగా పడదండి, కాబట్టి ఎవరి డిప్ వచ్చినప్పుడు బై చేయమంటాను. ఇది ఈ రోజుకి రేపటికి మాత్రం మార్కెట్స్ ఈవెన్ 8420 కూడా దాటే అవకాశాలు రేపు ఎల్లుండికి కనబడుతున్నాయి, కాబట్టి ఎవరి డిప్లో బై అని చెప్తాను. ఓకే, ఫైనల్గా సుందరరాజు గారు కేర్న్ ఇండియా ఒకసారి టెక్నికల్ సైన్స్ చూస్తున్నాను, ఎందుకంటే కేర్న్ ఇండియాలో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చినట్టు కనిపిస్తుంది. 236, 268, 270 రూపీస్ ఆ లెవెల్స్ దగ్గర. అలాంటి వీటితో ఉన్న టెక్నికల్స్ కేర్న్ ఇండియా టెక్నికల్గా చూస్తే కనుక కేన్ ఇండియా ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది కాకుండా లాస్ట్ 6 months గానే ట్రెండ్ బాగా అప్ ట్రెండ్లోకి సెట్ అయింది. 110, 115 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్ 280 రూపాయల వరకు కూడా వెళ్ళటం మంచిసాము. ఇవాళ కూడా ఒక 1% వరకు అప్ ట్రెండ్లో కూడా ఉండడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఇంత స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక క్రూడ్ పెరగటమే అనుకోవచ్చు. స్టాక్ చూస్తే మటుకు ఫండమెంటల్గా కొంచెం బాగా వాల్యుయేషన్స్ హైలీ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది. అలాగే ఈ మధ్య చూస్తే కనుక కేన్ ఇండియా కూడా కొంచెం 2-3 ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ రావడంతో, వాళ్ళకి డ్రిల్లింగ్కి సంబంధించిన అప్రూవల్స్ రావడంతో ఈ స్టాక్ కూడా బాగా పెరగటం అనుసాము. హై లెవెల్లో మటుకు కాన్షియస్గా ఉండండి, ఎందుకంటే 275 దగ్గర లాస్ట్ 1 monthగా 2 టాప్స్ ఏర్పడి ఆ లెవెల్ బ్రేక్అవుట్ కాలేకపోతుంది. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఓవర్ బాట్లో ఉంది. ఒక కరెక్షన్ ఏమైనా వచ్చి 230, 225 లెవెల్స్లో బై చేయొచ్చు. ఓకే, ఎనీ కీ లెవెల్ టు వాచ్ టుడే? ఎందుకంటే 8350 మేబీ బిలో వస్తుంది అనుకున్నాం, బట్ మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది మార్కెట్స్లో. 8370 పైన ట్రేడ్ అవుతుంది. మీరు చెప్పినట్టు 8350 దగ్గర ఇంట్రాడే సపోర్ట్ కనిపిస్తుంది. 8350 కింద కనుక ట్రేడ్ అయితే కనుక ఇంట్రాడే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఇమీడియట్ టార్గెట్ 8300, జస్ట్ 30-40 పాయింట్స్ కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఓవరాల్గా ఈ 2-3 రోజుల్లో 8300, 8400 రెసిస్టెన్స్ మధ్యన మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 లెవెల్స్లో ఏదో ఒకటి కనుక బ్రేక్అవుట్ అయ్యిందంటే, అంటే 84 పైన క్లోజ్ అయినా 83 కింద క్లోజ్ అయినా షార్ట్ టర్మ్లో ఆ డైరెక్షన్లో బ్రేక్అవుట్ అయిన డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎనీ క్లోజింగ్ రిమార్క్స్? మార్కెట్స్ అయితే పెద్దగా ఏమీ డౌన్ సైడ్ అయితే రావండి రేపటికి ఎల్లుండికి మాత్రం. ఆ మార్కెట్స్ ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే వీక్ కౌంటర్స్లో షార్ట్ ఉంటే ఓకే, కానీ స్ట్రాంగ్ కౌంటర్స్లో మాత్రం లైక్ డిఎల్ఎఫ్ ఉంది, దాన్ని షార్ట్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసుకోమంటాను. అదేవిధంగా బయింగ్ వెళ్ళమని చెప్తానండి. ఈవెన్ హై బీటా స్టాక్స్లో బయింగ్ వెళ్ళచ్చు. మారుతిని కూడా కరెంట్ లెవెల్స్లో బయింగ్ ఇనిషియేట్ చేయొచ్చు, అంటే ఫ్యూచర్స్లో. తర్వాత ఈవెన్ మెటల్ స్టాక్స్లో కూడా బయింగ్ చేయమంటాను. ఐఆర్బీ ఇన్ఫ్రాని కూడా కరెంట్ లెవెల్స్లో మన రేపటికి ఎల్లుండికి ఫ్యూచర్స్లో బై చేయాలనుకునే వాళ్ళు కరెంట్ లెవెల్స్లో 210 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 220, 222 దాకా రావచ్చు. కాబట్టి బై అండ్ డిప్స్ అని చెప్తానండి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బతా ఫ్యూచర్. ప్రస్తుతానికి ఈ బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక